యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనము చూసుకుందాం. 2వ వచనం మొదటగా చదువుతున్నాం. మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయాలి. ఈ వచనం నుండి మనము 3 పాఠాలు నేర్చుకున్నాం. మొదటగా ఐక్యత ఆనందాన్ని తెస్తుంది. విశ్వాసులు ఐక్యంగా జీవించినప్పుడు తన సంతోషం సంపూర్ణంగా ఉంటుందని పౌలు వ్యక్తం చేశాడు. క్రీస్తులో నిజమైన ఆనందం విశ్వాసుల శరీరంలోని సామరస్యం నుండి వస్తుందని ఇది మనకు బోధిస్తుంది. రెండవదిగా ప్రేమ ఐక్యతకు పునాది. ఇలాంటి మనసు ఉండడం అనేది కేవలం ఒప్పందం గురించి మాత్రమే కాదు, అదే ప్రేమను కలిగి ఉండడం. క్రీస్తు పట్ల మరియు ఒకరి పట్ల మరొకరికి ఉన్న ప్రేమ క్రైస్తవ ఐక్యత వెనుక చోదక శక్తిగా ఉండాలి. మూడవదిగా ఆధ్యాత్మిక ఏకత్వం తప్పనిసరి. విశ్వాసులు ఆత్మలో మరియు ఏక మనస్సుతో ఉండాలని పౌలు పిలుపునిచ్చినాడు. దీని అర్థం ఐక్యత అనేది కేవలం బాహ్య ఒప్పందం కాదు, వినయం మరియు ఉద్దేశంతో కలిసి క్రీస్తుని అనుసరించడానికి అంతర్గత నిబద్ధత. దేవుడు ఈ మాటలను దీవించుగాక.